నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలంటూ సొంత ఖర్చులతో 100 మంది మహిళలకు శ్రీశైలం యాత్ర చేయించిన అభిమానురాలు ఘనంగా జరిగిన ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రొద్దుటూరులో ముగిసిన రాష్ట్ర స్థాయి కుంఫు పోటీలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘనంగా జరుపుకుంటున్న 74వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనియాడిన పలువురు నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలంటూ దేవనకొండ గ్రామానికి చెందిన ఒక వీరాభిమానురాలు తన సొంత ఖర్చులతో 100 మంది మహిళలకు శ్రీశైలం యాత్ర చేయించారు. ఆమె జనసేన ఆలూరు తాలూకా మహిళా అధ్యక్షురాలు బోయ సరోజ తన సొంత నిధులతో గ్రామాల్లోని సుమారుగా 100 మంది మహిళలను ఐషర్ వాహనంలో శ్రీశైలం యాత్రకు తీసుకెళ్లి కార్తీక మాసం సందర్భంగా బ్రహ్మరాంబ మల్లికార్జునల స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ అరాచకాలను ఆట కట్టించాలంటే ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యమని బోయ సరోజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. अस्ति స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతిని పురస్కరించుకొని మచిలీపట్నం జెడ్పీ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ కోనకల్ల నారాయణరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాసు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కుంఫు పోటీలు గత శుక్ర శనివారాలలో పొద్దుటూరులో జరిగాయి. విజేతలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఆత్మరక్షణ, దేహదారుఢ్యము, మానసిక వికాసం కొరకు యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కుంఫు మాస్టర్ సోహెల్, కుంఫు విద్యార్థులు, పలువురు ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. ట్రోఫీలు ఇచ్చేది పెట్టా అది పిల్లలకు నల్ల పెట్టారు కదా ఇల్లు పెట్టాయి ఫోటోలు పెట్టి చైల్డ్ అబ్యూస్ చేస్తే నీకు ట్రై చేస్తాను అందుకే పిల్లలు అందులో 18 ఏళ్ళ లోపల ఇల్లు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిరంజీవులైన పిల్లలకు నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. ఊహించినది ఈ 2 రోజులు పోటీలు నిర్వహించడం కానీ, పిల్లలకు ఆ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఈ మర్మకళను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పి అత్యంత శ్రద్ధను కనపరుస్తూ ఉండేది మాస్టర్ సోహెల్. నా హృదయపూర్వకంగా పిల్లలందరి వైపు నుంచి, ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా అందరి వైపు నుంచి సోహెల్కు నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక దేశాలు పర్యటించి అక్కడి విధి విధానాలతో భారతదేశంలో ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజలకు అందించారని, అలాంటి మహనీయుడిని మనం స్మరించుకోవడం మన బాధ్యత అని కొనియాడారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకొని నేటికి 74 సంవత్సరాలు. రాజ్యాంగం అంటే మరేమిటో కాదు, భారతీయులందరూ మనం కలిసి జీవించి విధి విధానమే. ఏ విధంగా సంతోషంగా మనం జీవించాలి, ధర్మబద్ధమై, చట్టబద్ధమై, మార్గదర్శకమైనటువంటి మంచి విషయాలతో మనం ముందుకు సాగిపోవాలి అని తయారు చేసుకోవడమే రాజ్యాంగం. ఇది ఊరికనే తయారు కాలే. దాదాపుగా ప్రపంచంలో అనేక దేశాలను పర్యటించిన తర్వాత ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు అక్కడుండే వారి రాజ్యాంగంలోని అనేక మంచి విషయాలను వెలికి తీస్తూ మరికొన్ని విషయాలను వీరి యొక్క మేధా సంపత్తి తయారు చేసి, ఇదిగో మనం ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా మనం ముందుకు సాగిపోవాలని చెప్పి తయారు చేసిన రాజ్యాంగమే. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత గొప్ప రాజ్యాంగం ఇక్కడుంది. అది అంబేద్కర్ గారి యొక్క చలవ. అందుకు కారణం ఈ దేశం ప్రతి భారతీయులు కూడా అనేక రకాల హక్కులను ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, స్వాతంత్రాన్ని ఇచ్చింది, గొప్పగా జీవించడానికి అన్ని రకాలైనటువంటి స్వాతంత్రాన్ని ప్రసాదించింది ఈ రాజ్యాంగం. అదేవిధంగా దేశానికి మనమేం చేయాలి, మన బాధ్యత నిర్వర్తించాలనేది కూడా రాజ్యాంగంలో పొందుపరిచింది. దేశం మనకిచ్చే హక్కులను స్వీకరిస్తాం, ఈ దేశం కోసం మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాం. ఇదే భారతీయ రాజ్యాంగం, ఇదే భారతీయుల యొక్క సంస్కృతి, సాంప్రదాయము, ముందుకు సాగే విధి విధానం. వీరు తయారు చేసినటువంటి ఆ మహానుభావునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు. 74వ భారత రాజ్యాంగ దినోత్సవం శుభ సందర్భంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పవిత్ర గ్రంథం మన రాజ్యాంగమని అన్నారు. మన రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 74 ఏళ్లు పూర్తయిన శుభతరుణంలో ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం తిరుపతి జిల్లా గంగుల కండ్రిగ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు రజక కులానికి చెందిన 5 కుటుంబాలు. ఈ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా గృహాలు నిర్మించుకొని పంచాయతీకి ఇంటి పన్ను, కరెంటు బిల్లు కడుతూ ఉన్నామని, అయితే మా ఇంటి వెనక భూములకు దారి అవసరమని మునిసింద్రారెడ్డి, ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు మా ఇల్లులు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, మీరే న్యాయం చేయాలని మీడియా మిత్రులను వేడుకున్నారు. మీరు ఖాళీ చేయకపోతే రాత్రికి రాత్రే జేసీబీలతో వచ్చి పూర్తిగా ఇల్లు కూల్చివేస్తామంటూ హెచ్చరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి చెప్పండి ఇప్పుడు ఒకటే మేము పట్టుకొని గడ్డి కప్పుకునేదానికి సత్తి లేకుండా తోయేసి ఆ రేఖ వేసుకున్నాం సార్. చిన్నదిగా రేఖ వేసుకున్నాం. ఆ రాయి 7 నుంచి సార్ 7 నుంచి రాయిని ఆడ పెట్టిన్నారు. మా ఎద్దులో ఉండదు, మా ఎద్దులో ఇప్పుడు ఆ లేని వేసాను. నేను ఆడ చేశాను. ఐదేళ్ళు అయింది నాకు పెళ్ళయ్యి. ఈ 65 ఏళ్ళుగా బాట ఇది. దేవుడు వచ్చే బాట, పోలేరమ్మ వచ్చే బాట. ఆ బాట కూడా ఆకరించుకోవాలంటే ఎట్టపోయే దేవుడు ఎట్టపోయేది, మేము ఎట్ట నడిచేది? ఇది న్యాయం జరుగునా? అదే జగన్ అయ్యకే చెప్తాం, మా బిడ్డకే చెప్తాం. మా బిడ్డ ఏం మేలు చేయాలి మాకు. మేము మేలు దాకా కొడతామే కానీ మాకేమో ఆ జాగాలు కావాలి, ఈ జాగాలు కావాలని అడగల. దశరథయ్య సత్యవేడు ఆయన వచ్చి ఆకరించుకొని, ఆయన తీసిందేం కొంచెం నేల, ఆయన మొత్తం ఆకరించుకొని ఇండ్లు, పాత ఇండ్లు నీళ్ళు కూడా లేపేయాలంటున్నాడు. లేదా కృష్ణాలు పోసుకొని సావండి మీరు అంటున్నాడు, పెట్రోల్ పోసుకొని సావండి అంటున్నాడు. అది న్యాయమేనా? జరిగినదే. ఎక్కడికి పిలిచినా వస్తాం, మేము న్యాయమే మాట్లాడతాం. మాకు న్యాయం కావాలా, బాట కావాలా. ఈ ఇండ్లు గాలి చేసినారంటే ఏదైనా పోసుకొని కాల్చుకొని ఇక్కడనే చచ్చిపోతాం. మాకు ఆ స్థలాలు కావాలి, ఇండ్లు కావాలి. మా పాత ఇండ్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఆ ఇండ్లు. ఇంటి వరి కడతా ఉన్నాము, అన్నీ కడతానే ఉన్నాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం ఉండదు నాయన. ఎక్కడికి పిలిచినా వస్తాం మేము. భారత ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిన్న రాత్రి తిరుపతి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది అన్ని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ స్వామివారిని దర్శించుకుని ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ కూడా తిరుపతి వచ్చారు.
భారత రాజ్యాంగం ఆమోదం పొంది 74 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్న మహానేతలు మహానుభావులకు పేరు పేరున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ సృష్టికర్తలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ల కృషిని కొనియాడుతూ వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. మహానేత, ప్రపంచాల్లో మెచ్చుకున్నటువంటి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి దినం కాబట్టి ఈనాడు ప్రపంచంతో కూడా భారతదేశం అంతా కూడా ఎంతో మేధావులు ఉన్నారు. అయినా ఆనాడు ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి రాజ్యాంగాన్ని అప్పగిస్తూ రాజ్యాంగ దినోత్సవంగా భారతదేశంలో కొనియాడుతున్న సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జనాంగ నిరాలకు ఇచ్చి పండగ వాతావరణం జరిగిన సందర్భంగా మీకు అందరికీ ఈరోజు ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే రాశారో చట్టసభలో కానీ పార్లమెంట్ లో కానీ గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా వారు కల్పించిన రిజర్వేషన్ విషయాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు కల్పించడానికి మహనీయుడు అన్ని రకాలుగా సహాయం చేసి మోహన్ వ్యక్తి. ఆనాడు నాకు తెలిసి కూడా 1969 ఎన్నికల్లో గ్రామాల ఎన్నికలు జరిగితే గ్రామం నుంచి 100 మంది ఓటు వేసిన సందర్భాలు ఉంది. ఈ ఓటర్లకి మీరు భారత రాజ్యాంగం కల్పించిన మహానేత ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ కానీ గాంధీ గారు కానీ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ చాలా మంది మేధావులంతా కూడా కొంతమందికే ఓటు కల్పించాలనేటువంటి సూచన చేసేవారు. అంటే ధనవంతులు కొంతమంది చెప్తే, చదువుకున్నారు కొంతమంది చెప్తే, మేధావులు కొంతమంది చెప్తే, విద్యావేత్తలు కొంతమంది చెప్తే, ఇలాచి కానీ జయంతి కానీ డిసెంబర్ 6 బర్త్డే అయితే, మరి ఏప్రిల్ 14th బర్త్డే అయితే, నవంబర్ 26వ తేదీ రాజ్యాంగాన్ని కూడా రచించి ఆనాడు రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పగించిన రోజు కాబట్టి నేషనల్ డే కింద భావిస్తూ భారతదేశం అంతా కూడా ఈరోజు రాజ్యాంగం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం తీసుకొని ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి పూలమాలు అర్పిస్తూ సంబరాలు చేసుకునే సందర్భంగా ఒక మండలమో ఒక జిల్లానో ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా వారిని కొనియాడుతున్నారు. ప్రపంచ దేశం అంతా కూడా అంబేద్కర్ ఈరోజు మహనీయుడు, మన ప్రియతమ నేత, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు పోయినా విజయవాడకి కలెక్టర్ పక్కన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు మాపై ఉంచిన నమ్మకాన్ని త్రికరణ శుద్ధితో నిలబెట్టుకుంటామని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే హేమలత 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఇచ్చిన వాగ్దానాలు అమలుకు కృషి చేస్తామన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని సత్యవేడు మండల పరిధిలోని కొల్లండం, పెద్దింటిపాకం గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హేమలత, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఆదివారం రాత్రి రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న గవర్నర్కు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభినందనలు తెలిపిన వారిలో రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా ఇతర వైసీపీ నాయకులు ఉన్నారు. తిరుపతికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తిరుమలలో బస చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలంటూ సొంత ఖర్చులతో 100 మంది మహిళలకు శ్రీశైలం యాత్ర చేయించిన అభిమానురాలు. ఘనంగా జరిగిన ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రొద్దుటూరులో ముగిసిన రాష్ట్ర స్థాయి కుంఫు పోటీలు. విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఘనంగా జరుపుకుంటున్న 74వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనియాడిన పలువురు నేతలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.